చేస్తారు. మీరు బోర్డ్ ఎగ్జామ్ రాసాక మీ పేపర్ కరెక్షన్ చేసే టీచర్కి ఒక కీ పేపర్ ఇస్తారు. ఈ కీ పేపర్లో ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేయాలి అని క్లియర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిని తీసుకోండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చి ఎనీ 2 రాయమని ఉంది. అంటే 19, 20, 21 వీటికి లాంగ్ ఆన్సర్స్ రాయాలి. ఆ క్వశ్చన్స్ కి 8 మార్క్స్ వేయాలని పేపర్ కరెక్షన్ చేసే వారి దగ్గర కూడా ఒక కీ పేపర్ ఉంటుంది. వాటి ప్రకారం మీకు మార్క్స్ వేస్తారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ కి ఎన్ని మార్క్స్ కట్ చేస్తారు, మరియు చాలా మంది బార్డర్ మార్క్స్ తో ఎలా పాస్ అవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మాక్సిమం అందరి స్టూడెంట్స్ కున్న కామన్ డౌట్ ఏంటంటే నేను ఎగ్జామ్ లో పాస్ అవుతానా లేదా అని. మీరు ఒక సబ్జెక్టు పాస్ అవ్వాలంటే 100కి 35 మార్క్స్ రావాలి. అయితే మీ పేపర్ ని కరెక్షన్ చేశాక మీకు 31 మార్క్స్ వచ్చాయి అనుకోండి. అప్పుడు మిమ్మల్ని పాస్ చేస్తారా లేదా? తప్పకుండా పాస్ చేయడానికే ట్రై చేస్తారు. ఒక 3-4 మార్క్స్ వస్తే ఈ స్టూడెంట్ పాస్ అవుతాడని మళ్ళీ మీ పేపర్ ని రీచెక్ చేసి హాఫ్ మార్క్ గాని 1 మార్క్ గాని యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే స్టూడెంట్ లైఫ్ కి ఫస్ట్ స్టెప్ 10th క్లాస్. సో ఇక్కడి నుంచే అతని లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, ఏ టీచర్ కి గాని మీ మీద ఎలాంటి కోపం గాని మిమ్మల్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశం కానీ ఉండదు. మీ లైఫ్ బాగుండాలని కోరుకుంటారు. చాలా మంది 10th ఫెయిల్ అవ్వగానే స్టడీ క్లోజ్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల మీ పేపర్ ని బోర్డు హార్డ్ గా కరెక్షన్ చేయడం లేదు. మాక్సిమం అందరినీ పాస్ చేయడానికే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ 10 మార్క్స్ తక్కువగా వస్తే యాడ్ చేసి పాస్ చేస్తారా అని. 100% చెయ్యరు. 3-4 మార్క్స్ ఇలా తక్కువ వస్తే వేస్తారు, కానీ 20-25 మార్క్స్ వస్తే పాస్ చేయడం కష్టం. మీరు సింపుల్ గా ఎలా పాస్ అవ్వాలో ఈ వీడియో లాస్ట్ లో మీకు చెప్తాను. ఆ ట్రిక్ ని ఫాలో అయితే చాలు. మీలో ఇప్పటి వరకు బుక్స్ ఓపెన్ చేసి చదవని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వారికి అదిరిపోయే